ఆయనే గణపతే ముల్లోకాలు ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ముమ్మార్లు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే వచ్చింది. అందుకని జన్మతః జాతకంలో దోషాలు వస్తాయి. మీ తల్లిదండ్రులకి మీరు చేస్తున్నారో లేదో తెలియదు. జన్మతః వచ్చినటువంటి దోషాలను పోగొట్టేది మాతృపూజ, పితృపూజ. కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. ఈ వీడియోలో మాతృపూజ ఏ విధంగా చేస్తామో మీకు కూడా చూపించేస్తాను, పదండి. సర్వ దేవేభ్యో మాతృస్య సర్వ రూపిణి మాతృస్య సర్వ జ్ఞానేభ్యో మాతృదేవి. ఈ మాతృపూజోత్సవం ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటారు. మొత్తం మీద మాతృపూజోత్సవం అనేది కృతజ్ఞత, వినయం, సత్కార బుద్ధి, సంస్కారం పెంపొందించే పవిత్రమైన ఆచారం. దేవేభ్యో పితృదేవే మాతృదేవ నమోస్తుతే. మన హిందూ సనాతన సంప్రదాయంలో తల్లి స్థానాన్ని, తండ్రి స్థానాన్ని, గురువు స్థానాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు. శాస్త్రవాక్యం కూడా చెబుతుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మాతృ అంటే తల్లి, పితృ అంటే తండ్రి, ఆచార్య అంటే గురువు. వీళ్ళని దేవతలుగా భావిస్తారు. అక్షతలు వేశారా? చక్కగా గంధం పాదాలకు రాయండి. మొత్తం కాదు, ఆ బొట్ట మీద రాయండి, కొంచెం బొట్టు పెట్టినట్టుగా. మాతృదేవో భవ, పితృదేవో భవ అని అంటారు. అందులో ముందుగా తల్లిని దేవతగా భావించారు. ఎందుకంటే తల్లి మనకు జీవం ఇచ్చింది, మొదటి బోధ ఇచ్చింది, మొదటి దీవెన ఇచ్చింది. గణపతి యొక్క పునర్జీవితం ఆ రోజు నుంచి మొదలుపెట్టి చేసుకుంటాం. మరి సాక్షాత్తు మీ పట్ల వీళ్ళు ఎన్ని యాగాలు, పూజలు, హోమాలు ఎన్నన్నా చేయలేమండి. ఎంత దూరమైన క్షేత్రాలకి, కాశీ వైద్య కావాలంటే అక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చి ఇంట్లో తల్లిదండ్రులని దూషిస్తే మొత్తం పోతాయి. అందరూ అంటుంటారు కదా, నాకు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎందుకు వస్తాయి, ఇంట్లో వచ్చే తల్లిదండ్రులు దిగుతూ ఉంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అశ్రద్ధగా ఉంటూ ఉంటే నువ్వు పుణ్యక్షేత్రానికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏమిటి? మీకు గుర్తుందా, మా బాబు ఉపనయనంలో మా అమ్మగారికి ఈ రోజుకి నా పెళ్లి రోజున, నా పుట్టినరోజున మా అమ్మగారికి పాద పూజ చేసి అవతలికి వెళ్తా. ఆ తర్వాతే దైవారాధన చేస్తాం. ఒకవేళ ఆవిడ చెప్పేది నాకు నచ్చలేదు అనుకోండి, ఆవిడని మటుకు ఈరోజు వ్యతిరేకించలేను. నేను నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాం. మేము ఇద్దరు అన్నదమ్ములు, మా చెల్లెలు గారి ముగ్గురం కూడా, మాకు నలుగురు మీద, మా ముగ్గురు మీద 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లలకు కూడా అదే అలవాట్లు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి ఆవిడకి పాదభిక్షాలను చేయకుండా ఏ రోజున మేము లేము. ఎంత పనున్నా ఏదున్నా సరే ఆ రోజుకి వచ్చేస్తాం అక్కడికి, మా పుట్టినరోజు నాడికి. అట్లా కారణం ఏంటయ్యా అంటే, జాతకంలో వచ్చే ఏ దోషాన్నైనా సరే మాతృపితృ పూజ పోగొడుతుంది. వాళ్ళు సక్రమంగా ఉండాలి కదా, అవునా? వాళ్ళు సుఖజీవనం సాగించాలి. వాళ్ళ కోసమే కదా మనంతా కష్టపడేది, పిల్లల కోసమే కదా. ఆస్తులు ఇస్తున్నారు కదా, ఆస్తులు ఇచ్చేటప్పుడు మీరు చేసినటువంటి పాపకర్మ కూడా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఆ పాపకర్మ మీ తర్వాత మీ పిల్లలకి రాకుండా ఉండాలంటే ఇది చాలా విశేషం. పాపం అనేటటువంటిది కలియుగంలో మనిషి ధర్మం. వ్యాపారం, వృత్తి, ఉద్యోగం ఏదన్నా చేయండి, డబ్బు కోసం మనం ఖచ్చితంగా ఏదో ఒక దారి తొక్కవలసిందే. ఆ పాప ప్రక్షాళన పిల్లలకి రాకుండా ఉండాలి మనం ఇచ్చేటటువంటి ధనంతో పాటు అనుకుంటే ఈ పాద పూజ చాలా విశేషం. వింటున్నారా పిల్లలందరూ? కాబట్టి తల్లిదండ్రిని వ్యతిరేకించకూడదు, తల్లిదండ్రిని తిట్టకూడదు, తల్లిదండ్రిని కొట్టకూడదు. ఎరా ఏంట్రా సీరియస్గా చూస్తున్నావు అమ్మవైపు, ఇప్పుడే చెబుతున్నాను. సరే, జాగ్రత్తగా గంధం బొట్టు పెట్టారా, కుంకుమ బొట్టు ఈ పూజోత్సవం ద్వారా మనం తల్లిదండ్రుల పాదాలను స్మృశించి, వారికి నమస్కరించి, వారి అనుగ్రహాన్ని పొందుతాం. ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, కృతజ్ఞతను మన హృదయంలో నింపుకునే ఒక పవిత్రమైన సాధన. తల్లి స్థానం ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు సరిపోవు. తల్లి ఒకటి ఉంటే మనం ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తుంది, ఎన్నిసార్లు కష్టపడ్డా తోడ్పడుతుంది, ఎన్నిసార్లు విఫలమైనా ప్రోత్సహిస్తుంది. దేవస్య పితృ దేవస్య మమ సర్వ అపరాధాన్ క్షమః. మీ పట్ల మేము తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి క్షమించగలరు.
కొంచెం గట్టిగా చెప్పండి రా. నాకే వినిపించలేదు, వాళ్ళకే వినపడుతుంది. మీ అమ్మా నాన్నకే కాదు, నాకు కూడా వినిపించాలి. క్షమించి మన్నించగలరు. ఆలింగనం చేసుకోవాలి అంటే అనమాట, అమ్మని నాన్న ఇద్దరిని. అందుకే ఈ మాతృపూజోత్సవం ద్వారా మనం తల్లిదండ్రులను గౌరవిద్దాం, వారిని సేవిద్దాం, వారిని దేవతలుగా భావిద్దాం అని సంకల్పించుకుందాం. సుపుత్రస్య సర్వబాధ నివృత్త్యర్థం శతమానం భవతి శతాయత్పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమానః. ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.